మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న ప్రేమగల తండ్రి, ఈ ఆదివారం నాడు పరిశుద్ధ సమాజంగా మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క ఇష్టాన్ని చిత్తాన్ని మా చివరి శ్వాస వరకు నమ్మకంగా చేసే పిల్లలుగా ఉంచండి. దేవా, లోకంలో అనేక ఆకర్షించిన వాటి మధ్య మేము బ్రతుకుతున్నాం. వాటి ఆకర్షణని తప్పించుకుంటూ మీ వాక్య ఆకర్షణలో తండ్రి, మీ ప్రేమ ఆకర్షణ మీద నిలిచి మీ చిత్తం జరిగించే పిల్లలుగా చేయండి. మీ చిత్తం తండ్రి మా మీద నెరవేర్చవలసి ఉన్నదని తండ్రి మీరు మాకు అప్పగించారు. దాన్ని సంపూర్తి చేసేలాగా మీ సహాయం దయచేయండి. ఎవరి బాధలు, కష్టాలు, సమస్యలు, వేదనతో వచ్చారో వారి హృదయ ఆలోచనలు తండ్రి మీరు మన్నించి దేవా వారికి ఉన్న సమస్యలపై విజయాన్ని దయచేయండి. ప్రతి కుమారుని కుమార్తెని తండ్రి మీ యందు వాక్యంలో పరిపూర్ణులుగా చేయండి. వింటున్న వాక్యము వారు అశ్రద్ధగా వినకుండా శ్రద్ధగా వింటూ వాక్యంలో ఉన్న సంగతులను పరిశీలిస్తూ సత్యానుసారంగా ప్రవర్తించి కృపనివ్వండి. మీ దీనదాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచానికి ఇక్కడున్న మీ పిల్లలైన వారికి మాకు అవసరమైన సందేశాన్ని దేవా మీరే మీ ఆత్మచేత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనిచున్నా మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. లైవ్ వస్తుందమ్మా. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్పాలని ఆశపడుతున్నాం. దేవుని పిల్లలు చేయవలసిన యుద్ధము భౌతిక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా అనే దాని గురించి ఈరోజు అయితే మనం నేర్చుకుందాం అండి. ఇది ఎందుకు చెప్పాలి అని ఆశపడుతున్నానంటే, ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంభవాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మే 22 అనగా ఈ నెల ఒక న్యూస్ హైలైట్ అయిందండి. అది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వార్త. గాజాలో ప్రతి చిన్నారి మాకు శత్రువే. ఫ్లైగిన్ అనే ఆయన మాట్లాడుతున్నాడు. మాజీ పార్లమెంటు సభ్యుడు మోషే ఫైగ్లిన్ ఇస్రాయెల్ టీవీ ఛానల్ 14తో మాట్లాడుతూ, శత్రువు హామాస్ కాదు, హామాస్ మిలిటరీ వింగ్ కాదు, గాజాలో ప్రతి చిన్నారి మాకు శత్రువే అంటున్నారండి. ఎవరట? గాజాలో ఉన్న ప్రతి చిన్నారి మాకు శత్రువే. గాజాను మేము పూర్తిగా ఆక్రమించి అక్కడ స్థిరపడాలి. ఒక గాజా చిన్నారి కూడా అక్కడ మిగలకూడదు. దీనికంటే మరో విజయం లేదు. ఈ ఫ్లైగ్లిన్ చేసిన వ్యాఖ్యలపై మానవ హక్కులు సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశాయి. ప్రపంచమంతా ఈ వ్యాఖ్యలను రాక్షసత్వానికి నిదర్శనంగా అభివర్ణించబడుతున్నాయి. వాళ్ళు ఎలాంటి దౌష్టికానికి దిగారంటే, మరికొన్ని వార్తాపత్రికల్లో న్యూస్ చదివాను. అదేంటంటే, శిథిలాలకున్న, ఎందుకంటే డ్రోన్లన్నీ ఏం చేస్తున్నాయి, డ్రోన్లు తెలుసు కదా, గాలిలో ఎగిరేవి. ఈ డ్రోన్లన్నీ కూడా అక్కడ భవనాలని నేలమట్టం చేశాక, ఒకవేళ ఎవరైనా చిన్నారులు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఏం చేశారంటే, ఆ డ్రోన్లకి ఆధునిక యుద్ధ తంత్రం చూడండి. ఆ డ్రోన్లకి స్పీకర్లు ఆన్ చేసి, స్పీకర్లు పెట్టి ఆ స్పీకర్లో చిన్న పిల్లల యొక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నారట. అంటే ఏడుపులు. ఆ ఏడుపులు విన్నవాళ్ళు ఎవరైనా సరే శిథిలాల కింద ఉన్నవారు, దాక్కున్నవారు బయటకు వస్తారు కదా, అలాంటి వారిని మరికొన్ని డ్రోన్లు ఏం చేస్తున్నాయంటే మట్టు పెడుతున్నారు. అంటే ఎంత తీవ్రంగా ఆలోచించారు చూడండి. అంటే ఎవ్వరూ మిగలకూడదు. ఎందుకెంత యుద్ధాలు? పైగా వాళ్ళందరూ ఎవరు? ఒకనాటి దేవుని ప్రజానికం. వాళ్ళందరూ ఎవరండి? ఒకనాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారు ఇలా చేయటానికి గల కారణాలేంటి? ఒకవేళ నిజంగా మనం ఈ భౌతిక సంబంధమైన యుద్ధాలు చేస్తే దేవుడు హర్షిస్తాడా? ఈరోజు అది చేయమని చెప్తున్నాడా? ఈరోజు మనం చేయవలసిన యుద్ధం భౌతిక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీని ద్వారా నిజంగా దేవుడే యుద్ధం చేయమన్నాడని ఎవరైనా అన్నారనుకోండి, ఇలా అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ దేవునికి ఎలాంటి పేరు ఇస్తారు? భయంకరుడని, రాక్షసుడని, జాలి లేనివాడని, కరుణ లేనివాడని అంటుంటారు. ఇప్పటికే చాలామంది హేతువాదులు, బైబిల్ వ్యతిరేకులు
పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఇజ్రాయేల్ పక్షాన జరిగించిన యుద్ధాలను బట్టి బైబిల్ దేవుడు భయంకరుడు, రాక్షసుడు అంటూ చాలా ఆర్టికల్స్ రాశారండి, పుస్తకాలు రాశారు. అయినా దేవుడు ప్రత్యక్ష యుద్ధాలని చేయించిన ఆ కాలంలో మొదలుకొని ఆ తర్వాత యుద్ధాలు జోలు లేకుండా ఒక గొప్ప నూతనమైన పంద అంటే మార్గాన్ని ఈ ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం చేశారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇలాంటి ఈ కాలంలో క్రీస్తు వచ్చి తన అమూల్యమైన బోధనల చేత ప్రపంచాన్ని శాంతియుతం చేయాలి, యుద్ధాలు లేకుండా మనుషులందరూ ప్రేమతో ఉండాలని ఆలోచనతో చేశాను. ఈ కాలంలో కూడా ఇంకా యుద్ధాలు ఏంటండి? ఈరోజు క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటాను అనేక దేశాలు, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటాను అనేక దేశాలు చేస్తున్న ఈ దమనకాండపై మరి గళం ఇప్పాలొద్దా? ఎందుకంటే ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి తెగించట్లేదండి. ఈవెన్ క్రైస్తవ దేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా మాట్లాడట్లేదు. అది చేయకండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, కానీ ఆపమని అయితే చెప్పట్లే. ఎందుకు చెప్పట్లేదు? నిజంగా దేవుడు వారిని ఎంత భయంకరంగా యుద్ధాలు చేయమన్నాడు ఈ కాలంలో. ఆ కాలంలో అయితే చేయమన్నట్టుగా మనకి తలిపేసింది, నాయిస్ వస్తుంది. ఆ కాలంలో యుద్ధాలు చేయమనైతే దేవుడే చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు దేవుడు యుద్ధాలు? అసలు యుద్ధాల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆ కాలానికి ఈ కాలంలో డిఫరెన్సెస్ బైబిల్ ద్వారా దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవద్దా? ఆ చూపులేట్ ఆన్ చేయండి అమ్మా, మాకే చూపులేట్ ఆన్ చేయండి. లేదా 4 లైట్లు ఆన్ చేయండి. ఆ చూపులేట్ లైప్స్ అసలు ఈ కాలానికి ఆ కాలానికి వ్యత్యాసం మనం తెలుసుకోవద్దా? చూడండి, ఆ వ్యత్యాసం తెలుసుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు గారు ఇలా అంటారు, వైట్ లైట్లు అమ్మా, నీకు ఇష్టమైన గ్రే కలర్, ఈ వార్మ్ కలర్స్ ఇది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 12 వచ్చి చదువుకుందాం. నేను పిల్లవాడిన ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినే పిల్లవాని చేష్టలో మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాను. చాలండి. అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు చేయడంలో కరెక్టే, అది రాంగ్ కాదు. పెద్దవాడయ్యాక పిల్లవాడిని చేష్టలు చేయడం ఏంటండి? పాత నిబంధనని క్రొత్త నిబంధనలు ఇలా రాయబడింది. అదే బాల శిక్షకుడు అంటుందండి. ధర్మశాస్త్రం ఏమంటుందండి? అది పాత నిబంధనని క్రొత్త నిబంధనలు ఏమని చెప్పారు పౌలు గారు? బాలశిక్షకుడి క్రింద ఉన్నారట. ఇప్పుడు ఆ బాలశిక్షణ క్రింద నుంచి ఇప్పుడు ఎదిగే స్థితికి వచ్చేసాం, క్రొత్త నిబంధన అనేది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనము పెద్దవాళ్ళు అయ్యాక ఇంకెప్పుడు చిన్న బాలశిక్ష చదువుతారా, పెద్ద బాలశిక్ష చదువుతారా? బాలశిక్ష అనేది ఒక పుస్తకం అండి. ఈ మధ్య మనకి నర్సరీలో ఎలాంటివి వచ్చేయడం వల్ల, ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చేయడం వల్ల మనకి తెలియట్లేదు. కానీ అంతకుముందు అయితే తెలుగు నాటు ఉండేది ఏదండి? చిన్న బాలశిక్ష. అందులో అంకెలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, కథలు ఉంటాయి, అన్నీ ఉంటాయి లేదా? ఆలోచించండి, ఈ బాలశిక్షకుడు కింద ఉన్నదా? ఇప్పుడు బాలవాళ్ళు ప్రవర్తించండి, కానీ పెద్దవాడికి ఇంకా ఇలాంటి చేస్తలేటి? ఆలోచించండి. అయినా సరే ఎందుకు అసలు ఇంతగా యుద్ధాలు జరుగుతున్నాయి? యుద్ధాల వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటి? దాన్ని ఒకసారి మనం చదువుదామా? యాకోబు పత్రిక నుంచి 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక నుంచి 1వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి అంటున్నాడండి. దేని నుండి కలుగుతున్నాయి? ఎక్కడి నుంచో పుట్టుకొస్తున్నాయా? శరీరం వెలుపడి ఏమైనా జరుగుతున్నాయా? శరీరంలోనే జరుగుతున్నాయి అవన్నీ. అసలు శరీరం వల్లనే యుద్ధాలు జరుగుతున్నాయి. మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుంచి. అంటే శరీర అవసరాలు బట్టే ఈ ప్రపంచంలో గొడవలు కానీ యుద్ధాలు కానీ ఇవన్నీ జరుగుతున్నట్టుగైతే మనము గమనించుకోవచ్చు. మీలో యుద్ధాలు కానీ పోరాటాలు కానీ దేని నుండి జరుగుతున్నాయి అంటే మన శరీరాల్లో జరిగే కోరికలు. ఈ కోరికల మూలంగానే ఇజ్రాయెల్ దేశానికి,
ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలుకి ఒక దేశాన్ని వాగ్దానం చేస్తాడు. ఆ దేశమే కానాను. ఆ దేశం ప్రస్తుతం ఏదండి? అది పాలస్తీనా కదా. ఈ పాలస్తీనా దేశంలో నుండి ఫిలిస్తీన్లు ఉన్న దేశంలో దాని గురించి అసలు యుద్ధం అయితే స్టార్ట్ అయిందండి. యుద్ధం స్టార్ట్ అయ్యడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మొదటిది భౌగోళిక మరియు సంపద కొరకైన పోరాటం. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాంతం అండ్ ఫిలిస్తీన్లో ఉన్న సాధారణ తీర ప్రాంతాల్లో నేటి గాజా, అస్టోద్ అనేటి ప్రాంతాలు నివసించేవారు. ఇజ్రాయెల్ ఈ రెండు ప్రాంతాలని కూడా మొత్తం పాలస్తీనా అంతా కూడా ఆక్రమించారు. ఈ రెండు కూడా ఈ సమూహాల మధ్య గొడవలు రావడానికి కారణం భూములు. ఆ భూములు ఎలాంటివి? సారవంతమైన ఫలవంతమైన భూములు, వనరులు ఉన్నాయి అక్కడ. విస్తారమైన ఐరన్ ఓర్స్ ఉన్నాయి ఎక్కడ? పాలస్తీన్లో. సో వాణిజ్య మార్గాలపై వాణిజ్య మార్గాలు అంటే సముద్రయానం. ఈ ఫిలిస్తీన్స్కి ఎక్కువగా ఈ సోర్సెస్, ఇన్కమ్ సోర్స్ అనేది ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ద్వారానే వస్తుందండి. సో ఆ విధంగా ఉండడం ద్వారా వారికి ఎక్కువగా బాగా డెవలప్ అయ్యారు ఫిలిస్తీన్స్. అలాంటి వారితో పోరాటం జరిగింది. రెండోది ఏంటంటే మతపరమైన కారణాలు, అంటే విశ్వాసపరమైన కారణాలు. ఈ ఫిలిస్తీన్లు ఎక్కువగా అన్యదేవత ఆరాధన చేస్తారు, అంటే బహుదేవత ఆరాధన చేస్తారు. ఇశ్రాయేలు ఏకేశ్వర ఉపాసన అంటారు. ఏకేశ్వర ఉపాసన అంటే ఒకే దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధిస్తారు. ఇశ్రాయేల్ ఎంతమందిని ఆరాధిస్తారు? ఒక్కడే. ఆయన ఎవరు? యెహోవా. ఏకేశ్వర ఉపాసన ఇశ్రాయేలు. ఫిలిస్తీన్లు అయితే అలా కాదు, బహుదేవత ఆరాధన. అందువల్ల ఏంటంటే వాళ్ళు చేస్తున్న వీళ్ళకి నచ్చలే. రెండవది ఏంటంటే ఈ ఫిలిస్తీన్లు చేస్తున్న బలులు ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణమైన విషయాలు. చిన్న పిల్లల సైతము దాగోను బయలుకి ఏం చేశారంటే బళ్ళు అర్పించారు. ఇలాంటివి చాలా ఘర్షణలకైతే వచ్చాయి. పైగా వెళ్ళేటంటే ఇశ్రాయేల్ని డిస్టర్బ్ చేయడానికి దాని ఒక రీజన్గా కూడా వాడుకున్నారు. ఎవరు? ఫిలిస్తీన్. ఏదంటే బైబిల్లోని చరిత్ర మీకు రెఫరెన్స్ తర్వాత చూపిస్తాను, ఆలోచించండి. సో ఇదే కాకుండా ఇశ్రాయేలులు దేవుడికి అర్పించే అంటే పవిత్ర వస్తువులు కూడా దౌచుకెళ్ళిపోయారు. ఉదాహరణకి మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఎవరు? ఫిలిస్తీన్ పట్టుకెళ్ళిపోయినప్పుడు దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ దాగోను దేవత మొక్కలైపోయిందా లేదా? తర్వాత దాన్ని పంపించారు. ఇలా కొన్ని మతపరమైన ఘర్షణలు కూడా దీనికి కారణమైంది. ఇంకో కారణం ఏంటంటే రాజకీయ ఆధిపత్యం. ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్కి తరచు యుద్ధాలు జరగని కారణం అంటే అక్కడ ఆధిపత్యం చలాయించడం, అంటే రూలింగ్ చేయడం కోసం. ఈ రూలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు తమ సైన్యాన్ని ఇశ్రాయేల్ మీదకు పురుకొల్పినప్పుడు ఇశ్రాయేలీలు దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. అలా సమాధానాలు ఇచ్చి తర్వాత సౌలుని చంపేశారు గిల్బోవ పర్వతం మీద. ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇజ్రాయేల్కి ఇంకా కోపం రేగి వాళ్ళందరినీ చంపడానికి అయితే కారణమైంది. నాలుగోది సాంస్కృతిక ఆర్థిక విభేదాలు. ఫిలిస్తీన్ల యొక్క విధానాలు వేరు, ఇజ్రాయేల్ యొక్క విధానాలు వేరు. వాళ్ళకి వీళ్ళకి సమస్యలు పడడానికి కూడా ఈ రకమైన సంస్కృతి, ఎందుకంటే వాళ్ళు జీవించే పద్ధతులు ఇజ్రాయెల్ని మరి కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎప్పుడో వాళ్ళ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. వారి దగ్గర ఉన్న ఫిలిస్తీన్లకి ఎక్కువ యుద్ధ రథాలు ఉండేవి కదా, ఇనపరథాలు ఉండేవి ఏమండి. దానివల్ల ఏంటంటే వీళ్ళ మీద తరచు యుద్ధానికి వచ్చారు. వాళ్ళ సాంకేతికత వీళ్ళని ఇబ్బంది పెట్టేది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు పై చేయి సాధించారు. సో ఇలా చాలా విషయాలు బట్టి అయితే ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్లకి అయితే యుద్ధాలు అయితే జరిగాయి. మరి మొదటి యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారు ఫిలిస్తీన్లతో? ఎవరికైనా ఐడియా ఉందా? ఇశ్రాయేల్తో మొదటి యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారండి? ఎవరు ప్రారంభించారు? ఎవరండి? ఇంకెవరండి? సంసోను గారండి. సంసోను గారు మొదటి యుద్ధాన్ని అయితే ప్రారంభం చేశారు. చూడండి, ఇశ్రాయేలు యుద్ధం చేసేటప్పటికి ఫిలిస్తీన్లకు ఒక మాట చెప్పేవాడండి దేవుడు. ద్వితీయోపదేశకాండం 7:1-2 చూద్దాం. తర్వాత యుద్ధాల గురించి కొంత సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండం నుంచి 7వ అధ్యాయము 1-2 చూద్దాం. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నేను మించిన హిత్తీలు, గిర్గిషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజీలు, హివ్వీలు,
యెబూసీయులను 7 జనములను ఎదటి నుండి వెళ్ళకూడని తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కనిపించకూడదు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇస్తూ నీకు ఇవ్వబోతున్న సారవంతమైన దేశం, ఆ దేశంలో ఉన్న ఈ 7 తెగుళ్ళు ఎవరెవరు చెప్పారు కదండి? హిత్తీలు, గిర్గషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులు, ఈ 7 జనాలు నువ్వు అస్సలు ఎవరిని లేకుండా సమూలంగా నాశనం, అంటే అందరిని చంపేమన్నాడు. శత్రుశాసం ఉండకూడదంట కదా, అలా చేయమని చెప్పారు. అది ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్కి తరచూ యుద్ధం జరగడానికి కారణమయ్యేది. తర్వాత ఇంకొక సందర్భం ఎలాంటిది యెహోషువ గారు కూడా చెప్తారు. యెహోషువ గ్రంథం నుంచి 11వ అధ్యాయము 20 వచనం చదువుదామా? వారిని నిర్మూలము చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారి ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు వచ్చుటట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచిందను. అంటే పాత నిబంధనలో దేవుడు యుద్ధాలు చేయమనేటప్పుడు ఎవరిని ఉంచకుండా, చిన్న పిల్లలు, పశువులు ఏది ఉంచకుండా సమూలంగా నాశనం చేయమంటాడు. అంటే ఇంతగా చేయకపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి పుంజుకుంటారు, మళ్ళీ ఏమవుతారు, వీళ్ళ మీద దాడి చేస్తారు. అలాగే జరిగేది. ఇశ్రాయేల్ తిరుగుబాటు చేసేసిన ప్రతిసారికి ఆడ మిస్ అయిన జనంగా అంతా దేవుడు మళ్ళీ వీళ్ళ మీదకి రేపు యుద్ధాలు అయితే తీసుకొచ్చేసాడు లేదా? సరే, ఇలా ఏమైందంటేనండి, ఈ యుద్ధాలు అయితే ఎలాగైతే జరిగాయి. సో మొదటి యుద్ధం ఎవరు చేశారంటే సంసోన్ గారు చేశారు. సంసోన్ గారు ఏం చేశారని మొదటి యుద్ధం చెప్పగలరా? ఎలా చేశారు? సంసోన్ని దేవుడు లేపాడు. న్యాయాధిపతుల గ్రంథం నుంచి 13 నుంచి 16 అధ్యాయాల్లో ఆయన గురించి ఉంటుందండి. సంసోన్ ఇశ్రాయేల్ న్యాయాధిపతిగా తన అసాధారణమైన శక్తితో ఫిలిస్తీన్లందరినీ ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఇది సంసోన్ యొక్క ఆ రాయబడిన యొక్క అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే న్యాయాధిపతుల్లో తిలోల్లోని సింహాన్ని చంపడం మనకు కనబడుతుంది అండి. ఒక సింహాన్ని చంపడం సంసోను న్యాయాధిపతులు 14 కనబడుతుంది. 300 నక్కలను పట్టుకొని దానికి తోకలకి దివిటీలు కట్టి ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాలన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. ఎవరు? 15వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు ఉంటుంది. గాజా నగర గుమ్మాన్ని తీసుకుని వెళ్ళి అంటే దాన్ని విరిచేయడం, తీసుకుపోవడం న్యాయాధిపతుల గ్రంథం 16:3 కనబడుతుంది. ఢిల్లీల చేత మోసపోయిన తర్వాత కూడా అతను ఏం చేసి తెలుసుని, ఫిలిస్తీన్కి ఇంపార్టెంట్ టెంపుల్ అయినా ఆ టెంపుల్ని సమూలంగా నాశనం చేసి సుమారు 3000 మందిని అయితే చంపేస్తాడు. ఇది మొదలుకొని యుద్ధాలు ఇంకా తరచు జరుగుతూనే ఉన్నాయండి. ఎబెనేజర్ యుద్ధం మొదటి సమయాల గ్రంథం 4 నుంచి 5 వచనాలు కనుక చూస్తే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపై దాడి చేసిన తర్వాత వారు పవిత్రమైన మందసాన్ని పట్టుకెళ్ళిపోయినప్పుడు దాన్ని తిరిగి తీసుకున్నప్పుడు సంభవించింది. అంటే ఫినెహాసు అంటే తర్వాత ఏకే మరియు ఫినెహాసు ఏం చేశాడు? 30,000 మంది సైనికులు కూడా మరణించారు. ఫిలిస్తీన్ల మందసాన్ని తమ దేవుడు దాగోను గుడికి పట్టుకెళ్ళినప్పుడు అండి ఆ విగ్రహం పడిపోయినప్పుడు ఫిలిస్తీన్లు తిరిగి ఇచ్చేసినప్పుడు వారికి ఆపదలు అయితే సంభవించాయి. అది కూడా యుద్ధం లాంటిదే కదా. ఆ తర్వాత సౌలు రాజు అయిన తర్వాత సౌలు మొదటిగా యుద్ధం చేశాడు. ఎవరితో? ఫిలిస్తీన్లతో. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయము 13-14 అధ్యాయాల్లో మనం చూస్తాం దాన్ని. తర్వాత మిక్మస్ యుద్ధం అని ఒకటి ఉంటుందండి. సౌలు మరి అతని కుమారుడిని యోనాతాను ఫిలిస్తీన్లను ఓడించారు. యోనాతాను రహస్యంగా ఫిలిస్తీన్ల శిబిరంపై దాడి చేసి రొట్టి కథ తెలుసు కదా, ఫిలిస్తీన్లని దాడి చేసి సుమారుగా అయితే వాళ్ళని నాశనం చేశారు. ఇది మొదటి సమూయేలు గ్రంథం నుంచి 14వ అధ్యాయం మనం చూస్తాం. సౌలు మరణం ఇశ్రాయేల్ మరింత రెచ్చగొట్టేలా చేసిందండి. అది ఎక్కడ జరిగిందంటే గిల్బో పర్వతం మీద జరిగిన యుద్ధంలో ఫిలిస్తీన్లు సౌలు సైన్యాన్ని ఓడించారు. సౌలు మరి అతని 3 కుమారులు యోనాతాను సైతం ఏం చేశారండి? మరణించారు. తర్వాత సౌలు ఉన్న కాలంలో మరొక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎవరికి? ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి యుద్ధం జరిగినప్పుడు ఫిలిస్తీన్ల యొక్క మహాబలాఢ్యుడు ఎవరు? గొలియాత్ వస్తాడు. ఆ గొలియాత్ని దావీదు ఎలాలోయలో ఓడించి వారితో పాటు ఇంకొన్న అనేక మందిని ఇశ్రాయేలు ఫిలిస్తీన్ చంపడానికి కారకుడవుతాడు. ఎవరు? దావీదు. అంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన వారిలో ప్రముఖమైన వారి గురించి చెప్తున్నాను. తర్వాత దావీదు మరొకసారి 2వ సమూయేలు గ్రంథం నుంచి 5:8 చూస్తే దావీదు రాజు అయిన తర్వాత రెఫాయిం లోయలో ఫిలిస్తీన్ సైన్యాన్ని ఓడించాడండి. 2వ సమూయేలు గ్రంథం 5:17-25 తర్వాత ఫిలిస్తీన్ల ప్రాబల్యం, వారి ఇనుప ఆయుధాలు ఉపయోగించి ముందస్తు సాంకేతిక కలిగి ఉన్నప్పుడు
ఇది ఇస్రాయేల్కి ప్రారంభంగా ప్రయోజనం ఇచ్చింది. వాళ్ళందరినీ ఓడించి అవన్నీ కూడా సంపాదించుకున్నమాట. ఇలా అనేక సార్లు యుద్ధాలు అయితే జరిగాయి. ఎవరెవరికి? ఫిలిస్తీన్లకి, ఇజ్రాయెల్కి. అయితే ఎక్కువసార్లు ఫిలిస్తీన్ని ఇజ్రాయెల్ అందరినీ సమూల నాశనం చేయలేదు. కానీ మొన్నటి వరకు కూడా ఒక 4-5 ఏళ్ళ క్రితం నెతన్యా ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ప్రధాని ఎవరంటే నెతన్యా. నెతన్యాకి ముందు మరొక ప్రెసిడెంట్ ఉండేవారు. వాళ్ళు కూడా యుద్ధం చేసేవారు అన్నమాట. పాలస్తీనా యాసర్ అరాఫత్కి ఆ కాలంలో ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. చాలా టకాఫర్గా ఉంది. యాసర్ అరాఫత్ దౌత్యం వల్ల యుద్ధం కాస్త ఆగింది. కానీ తర్వాత మాత్రం వచ్చిన ఈ నెతన్యా మాత్రం విడిచిపెట్టలే. తర్వాత దారుణంగా జరుగుతుంది. ఇప్పుడైతే ఏకంగా ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని ఫిలిస్తీన్స్ కంటే వీళ్ళు డామినేట్ చేశారు. ఒకప్పుడు ఫిలిస్తీన్లు ఐరన్ వార్ ఉండడం ద్వారా వాళ్ళు డామినేట్ చేశారు. వాళ్ళ ఇనపరాధాలు ఉండేవి. ఇజ్రాయెల్పై 10 సార్లు దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు చరిత్ర పునరుత్వం తిరిగి ఏమైందని చరిత్ర తిరిగి రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేలు డామినేషన్ చేస్తున్నారు. ఎవరి మీద? ప్యాలెస్తీన్ మీద డామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్యాలెస్తీన్స్ దగ్గర అయితే లేదు. అందుకని విపరీతంగా చంపేస్తున్నారు జనాలు. సరే, మన విషయానికి వద్దాం. ఈ రోజుల్లో ఇలాంటి యుద్ధాలని నిజంగా దేవుడు కోరుకుంటాడు. ఆ రోజుల్లో అయితే వారికి ఇవ్వబోతున్న దేశం గురించి స్వాధీనం చేసుకోమని చెప్పాడు. లేకపోతే 10 సార్లు ఇలా మానవ హననం చేయమని, మనుషుల్ని ఇలా భూమి మీద లేకుండా చేయాలని దేవుని ఉద్దేశం అయితే కానే కాదు కదా. ఆలోచించండి. ఈ పరిస్థితిలో నిజానికి దేవుడు ఆ కాలంలో వారి పక్ష నుండి యుద్ధం చేశాడు. దావీదు అంటాడు, నా చేతులకు పోరాటం నేర్పేవాడు నీవే, నా శత్రువులు నా మీద అతిశయించకుండా వారు దవడ పళ్ళు ఎరగొట్టమంటాడు. ఇలా తన శత్రువులు నాశనం చేయమని దావీదు ప్రార్థన మనకు తెలుసు. కానీ ఈ కాలంలో అంటే బాలశిక్షకుడి నుంచి ప్రయోజకులుగా పెద్దవాళ్ళగా అయిన క్రీస్తు వచ్చిన ఈ కాలంలో, క్రొత్త నిబంధన ఉన్న ఈ కాలంలో దేవుడు యుద్ధాలని కోరుకుంటాడా? యుద్ధాలని చేయమని దేవుడు చెప్తాడా? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దీని గురించి మనం తీక్షణంగా ఆలోచిస్తే నాకు ఒక సంగతి గుర్తుకొచ్చిందండి. క్రైస్తవులు యుద్ధాలు చేయొచ్చా? ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి. క్రైస్తవులు యుద్ధాలని చేయొచ్చా? అంటే చంపొచ్చా ఎవరినైనా? ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నవారు ఎవరినైనా చంపొచ్చా? మీకే అడుగుతున్నా. మరి అవతల పేలు చేస్తుంటే మనం ఏం చేస్తానంటారేమో. ఇప్పుడు ఆర్మీ సోల్జర్గా అయ్యాడండి. దేవుడు అంటే చాలా ఇష్టం. అలాంటి వాడు కాలుస్తాడా కాల్చడా? ముందు నుయ్యా గొయ్యా. ఇప్పుడు ఆడేం చేయాలి? అసలు క్రైస్తవ దేశాలు యుద్ధాలు చేయొచ్చా? దేవుడి పేరట యుద్ధాలు జరిగించవచ్చా? ఈరోజు ముస్లింలు కూడా అదంటారు, దేవుడి పేరట యుద్ధం, పవిత్ర యుద్ధం అని క్రైస్తవులు అంటారు. వాళ్ళు కూడా జిహాద్ అంటారు. జిహాద్ అంటే ఏంటి? దేవుడి కోసం చేస్తున్నట్టు యుద్ధాలు. అలా చేయొచ్చా అసలు ఎవరైనా? యుద్ధాలు చేయొచ్చు ఈ ప్రస్తుత దినాల్లో. ఎందుకంటే అలా ఇజ్రాయెల్ యొక్క మాజీ పార్లమెంటు సభ్యుడు ఏమండి మోజెస్ ప్లెగైన్ అన్న మాటలకే ప్రపంచ దేశాలన్నీ కూడా అవక్కైపోయి తీవ్రంగా వారి యొక్క నిరసనని అయితే వ్యక్తపరుస్తున్నారు. అంటే ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు మానవ హక్కు సంఘాలు. ఇంత రాక్షసుడు ఎలా మారిపోతారంటారు. అంటే ఈ కాలంలో దేవుడు తెలియదు ఇలా చేయొచ్చు చేయకూడదని చెప్తాడా లేదా? అందుకనే అసలు దేవుని పిల్లలైన వారు చేయవలసిన యుద్ధం, అది క్రైస్తవ దేశాలైన, ఇజ్రాయెల్ దేశమైనా, ఏ దేశమైనా సరే, అంటే దేవుడిని నమ్మేవాడు ఎవడైనా సరే, అది హిందువా, ముస్లిమా, సిక్కా, జైనా, బౌద్ధ, ఇస్లామా, అంటే జోడాయిజమా, క్రిస్టియనిటీ, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ అసలు యుద్ధాలు దేవుడు చేయమని చెప్తాడా? అంటే ఎంత నాగరికత అభివృద్ధి చెందింది, మానవత్వానికి పెద్ద పెట్టేస్తున్నాం, రాజరికాలు పోయాయి, ప్రజాస్వామ్యంలో మనం నివసిస్తున్నాం. ఈ కాలంలో కూడా మనిషిని చంపకూడదు. ఎంత హేయమైన చర్య అండి. యుద్ధం అనేక రూపాలు ఉందండి. అంటే హింస అనేక రూపాల్లో కనబడుతుంది. తీవ్రవాదం అనే పేరుతో, మతోన్మాదం అనే పేరుతో, ఉగ్రవాదం అనే పేరుతో నిజంగా మరో దేశం మీద దాడి చేయాలని ఆలోచిస్తుంది. ఇవి దీని వెనకతలు ఒకటే, వారి యొక్క సుఖ సౌకర్యాల మీద ఆధారపడ్డాయి. అసలు యుద్ధాల కారణం శరీరం, దాని కోరికలేనట. ఉగ్రవాదం వెనకతల వారి శరీర కోరికలు ఉంటాయి. మతోన్మాదం వెనకతల వారి శరీర కోరికలు ఉంటాయి. అంటే ఒక దేశం మరో దేశం మీద దాడి చేయడం వెనకతలు కూడా వారి యొక్క శరీర కోరికలే ఉంటాయి. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడు మంచిది కాదండి, మనుషులందరినీ కూడా చంపేస్తుంది. అంటే అనేక మంది తల్లుల్ని విధవరాండలుగా మారుస్తుంది, అనేక మంది స్త్రీలను విధవరాండలుగా మారుస్తుంది, అనేక మంది పిల్లలకి తల్లిదండ్రులు లేని వారికి చేస్తుంది. మొత్తం అంతా దేశం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవడానికి, అనేక విధాలు నాశనం అయిపోవడానికి కూడా కారణం అవుతుంది. ప్రియులారా, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మొదలుకొని, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలుకొని, ఇంకా అనేక దేశాల్లో యుద్ధాలు రగులుతున్నాయి. లేటెస్ట్గా మన ఇండియాపై చేసిన ఉగ్రవాద బదులుగా ఇండియా పాకిస్తాన్పై చేసిన
ఆపరేషన్, సింధూర ఆపరేషన్ మొదలు అనేక యుద్ధాలు. అసలు దేవుడిని నమ్మేవాడు ఎవరైనా సరే యుద్ధం ఎందుకు చేయాలి? ప్రేమతో చేయలేరా? ప్రేమతో సాధించలేరా? ఆలోచించండి సోదర సోదరిమణులారా. యుద్ధాల గురించి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి 28వ అధ్యాయం 19 నుంచి చూద్దాం ఒకసారి. ఈ ఆధునిక అంటే గాజా పరిస్థితులపై బైబిల్ యొక్క నిర్దిష్టమైన దృక్కోణాన్ని మనమైతే ఇప్పుడు మనం బైబిల్ బట్టి ఆలోచిద్దామండి. ఎందుకంటే బైబిల్ అనేది న్యాయం, దయ అనే దానిపై, ప్రేమపై ఆధారపడ్డాడు. పాత నిబంధనలో న్యాయం, దయ అనే దానిపైన డిపెండ్ అయితే, ఎందుకంటే ఇజ్రాయేల్కి దేవుడు వాగ్దానం చేసిన దేశం న్యాయపరంగా వాళ్ళకి ఇవ్వాలి, దేవుడు దయగలిగే వారితో యుద్ధం చేశాడండి. కానీ ఇప్పుడైతే ప్రేమ, కరుణ అనే దాని మీద అయితే క్రొత్త నిబంధన ఉంది. దానికి పాత నిబంధనలు జరిగిన యుద్ధాలకి క్రొత్త నిబంధన కంప్లీట్గా ఏమవుతుంది? ఇది వ్యతిరేకిస్తుంది. యుద్ధాలు చేయమని క్రొత్త నిబంధన ఏం చెప్పట్లే. ఆలోచించండి, చదవండి ఒకసారి. ఆ తలుపు తీసిన ఆయన సౌండ్ పోయి పడేస్తుంది. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. చాలు, అంటే మీరు వెళ్ళి అందరిని శిష్యులుగా చేయండి, అంటే మంచి నేర్చుకునేవారుగా చేయమని అయితే చెప్తుంది. సార్వత్రిక దేవునికి లక్ష్యం ఏమైందంటే ఇప్పుడు క్రొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు వారితో మానవాళిలో ఉన్న గణనీయమైన సంబంధాలు మెరుగుపరచాలి. ఒకరినొకరు ఏం చేయాలంటే లోబడేవాడిగా చేయాలనే, ఒకరికొకరు ప్రేమించుకునేవారికి చేయాలనేదే ప్రధానమైన ఎజెండా, ఉద్దేశం యేసుక్రీస్తు రాక వెనకతల. ప్రియులరా, గలతీ పత్రిక కూడా ఈనాటి యుద్ధ కాలాలని సమర్థించుకుంటా ఎలా ఉంటుందో చూడండి. గలతీ పత్రిక 3:28 ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3:28. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అనే లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకంగా. అంటే ఇప్పుడు దేశాలు పేరట చంపుకోవడం లేదు. క్రైస్తవ దేశాలైనా, ఇస్లాం దేశాలైనా, ఏ దేశాలైనా సరే యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇంకా దాసుడని, స్వతంత్రుడని భేదం లేదు. అందరూ ఎలా ఉన్నారట? క్రీస్తునందు ఏకంగా ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక రాజ్యాన్ని గురించి బైబిల్ చెప్తుంది. భౌతిక సంబంధమైన రాజ్యాల్లో యుద్ధాల గురించి అయితే ఇదైతే వ్యాఖ్యానించట్లేదు. నోటీస్ చేయండి మీరు. ఎందుకంటే ఆధ్యాత్మిక యుద్ధం అనేది బైబిల్ చెప్తుంది, కానీ భౌతిక యుద్ధం అనే దాని గురించి, అంటే ఈ భౌతిక దేశాల నుంచి వ్యతిరేకంగా ఏం చేస్తుందంటే సరికొత్త యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని క్రీస్తు భూమి మీద అయితే స్థాపించారు. దాంట్లోని ఫలానా దేశం వాడు, ఈ దేశం వాడిని తేడా లేదు. ఇప్పుడు అమెరికన్స్ వాడే క్రైస్తవుడు అంటే ఆస్ట్రేలియా వాడు క్రైస్తవుడు కాడు, ఆఫ్రికా వాడు క్రైస్తవుడు కావడానికి ఏం లేదు. ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ వాడు క్రైస్తవుడు, ఆలోచించండి. అర్జెంటీనా వాడు క్రైస్తవుడు కాడు, అలా ఉండకూడదని లేదు. ఏ దేశం వాడైనా సరే అందరూ ఏం చేయొచ్చు? యేసుక్రీస్తుని నమ్మి అందరూ వచ్చారే. ఎన్ని దేశాలు అయితే ప్రభుని నమ్మాయో, ఎన్ని దేశాల్లో ప్రజలందరైతే ప్రభుని నమ్ముతున్నారో వారందరినీ కలుపుకుంటూ ఇదొక ఆధ్యాత్మికమైన, ఇదొక సువిశాలమైన సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో యుద్ధాలకు తావులేదు, ఈ సామ్రాజ్యంలో హింసకు తావులేదు, ఈ సామ్రాజ్యంలో అంటే ఘర్షణకు తావులేదు, ఈ సామ్రాజ్యంలో దోపిడికి తావులేదు, ఈ సామ్రాజ్యంలో అంటే ఒకరినొకరు హెచ్చించుకోవడానికి తావులేదు. అందరిని ఏం చేయాలి అంటే ఒకరినొకరు ప్రేమించి క్షమించుకునే స్థితే ఉంది. కానీ ఈ ఆధ్యాత్మిక సువిశాలమైన క్రీస్తు సామ్రాజ్యంలో ఇలాంటివి ఏవీ లేవండి. ప్రేమ, కరుణ అనే దానిపైనే, ఆ క్షమాపణ అనే దాని మీద క్రీస్తు యొక్క ఈ మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. బైబిల్ బోధనంతా కూడా క్రొత్త నిబంధనలు మనకి ఎక్కడ కూడా యుద్ధాన్ని గురించి అస్సలు చెప్పట్లే, భౌతిక సంబంధమైన యుద్ధాల గురించి. ఆలోచించండి. దీనికి బదులు బైబిల్ ఏం నేర్పిస్తుంది? మనకు ప్రేమ నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది ప్రేమ? మత్తయి సువార్త నుంచి 5వ అధ్యాయం, మత్తయి సువార్త నుంచి 5వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త నుంచి 5వ అధ్యాయం 44 చూద్దాం. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చూసారా, క్రొత్త నిబంధనలో ఎవడైనా మన మీద దాడికి వస్తే ఏం చేయాలి? వాడి కోసం అంటే వీరుడు శూరుడు అనుకుంటే ఇల్లాడు తల తెగనకడం వీరత్వం శూరత్వం కాదు.
ఒకటి తలను అరికేయడం ద్వారా కుటుంబం రోడ్డున పడుతుంది. ఒకటి చంపడం ద్వారా వారు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా అవస్థలకు గురవుతారు. అది వీరత్వం ఏంటండి? ఒక కుటుంబాన్ని సాధ్యమైతే బాగు చేయి, అది వీరత్వం. ఓ మనుషులను చెడుంతి, అది వీరత్వం. ఓ దుర్మార్గుని మంచివాడిగా చేయి, అది వీరత్వం. దుర్మార్గుడిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు భూమి మీద ఎవడో ఉండకూడదు. ఎందుకంటే భూమి మీద మనుషులందరూ ఎలాంటి వాళ్ళు? రోమిల రాసిన పత్రిక 3:23 చెప్తుంది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతే, అంటే అందరూ పాపలే. ఒకరినొకరు చంపుకుంటూ వెళ్తే, ఒకరినొకరి మీద యుద్ధం ప్రకటిస్తే భూమి మీద మనుషులే ఉండరు. ఏమంటాయి? ఇంకా చెట్లు, చేమలు, జీవజాతులు ఉంటాయి. అంటే మనుషుల కంటే ఈ జంతువులే చాలా నయం అనిపిస్తుంది. ఇలా ఈ మనుషులని ఈ బుద్ధుల్ని, దుర్మార్గాల్ని, అన్యాయాలు బట్టి చూస్తుంటే ఆలోచిస్తున్నారా? సో కనుక యేసుక్రీస్తారు మీ శత్రువులను ప్రేమించండి అంటాడు. యేసుక్రీస్తారు మేము హింసించే వరకు ప్రార్థన చేయమంటాడు. ఇలా శత్రువులను ప్రేమించమంటే వాడి మీద మిసైల్ వేస్తామా? వాడి మీద సూపర్ సోనిక్ క్షిపణులు వాడతామా? లేకపోతే సూసైడ్ డ్రోన్లు వాడతామా? ఆలోచించండి. లేకపోతే వాడి మీద మనం ఏమైనా టార్పర్స్ వాడతామా? లేదంటే వాడి మీద మనం ఏమైనా అంటే బీబీఎంలు వాడతాం, బ్యాలిస్టిక్స్ మిసైల్ అంటే ఐబీఎంలు వాడతాం, ఏంటి బ్యాలిస్టిక్ మిసైల్ వాడతామా? చెప్పండి. ఏం వాడతాం? లేజర్ గన్స్ వాడతామా? ఇప్పుడు ఆధునిక యుద్ధం ఏం మారిపోయింది తెలుసు? ఎక్కడో చోట ఉంటాడు, అంతరిక్షం శాటిలైట్ లేజర్ పెడతాడు, భూమి మీద అందరిని కాల్చి పడేస్తాడు. లేజర్ యుద్ధం చాలా ఈజీ కదా. ఇప్పుడు అమెరికా కొన్ని బిలియన్ కోట్లతో ఒక శత్రు దుర్భేద్యమైన ఒక వ్యవస్థ నిర్మిస్తుంది. తినడానికి దాని దగ్గర తినలేదు. అంటే అప్పుల దేశం అమెరికా కూడా, మీకు తెలుసా, సంపన్న దేశం కదా, అప్పుల దేశమే. అంటే ఇన్ని బిలియన్ డాలర్లు, అది కూడా ఈ ఎవరు ట్రంప్ ఉన్న హయాంలో కంప్లీట్ అయిపోవాలట. అంటే మిగిలిన దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. ఎందుకు ఒక అమెరికాకి? అంటే ట్రంప్ ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా ప్రమాణం చేసినప్పుడు బైబిల్ని బట్టి క్రీస్తుని ఎంత గొప్పగా మాట్లాడాడు. అలాంటి ఆయనకి ఎందుకు ఎంత కాంక్ష? నా దేశం బాగుండాలి, నా దేశం ఉండాలి, నాకే ఉండాలి, మిగతా దేశాలు నన్ను దోచుకుంటున్నాయి. చూసారా ఈ యుద్ధం దేనివల్ల వస్తుంది? ఏకపతి చెప్పిందా లేదా? మీలో యుద్ధంలో పోరాటం దేని నుండి కలుగుతున్నాయి? ఈ శరీరానికి కావాల్సిన భోగచ్చులు. ఇప్పుడు అమెరికా సంపన్న దేశం కాకుండా పోతుంది, అందరూ దోచేసుకుంటున్నారు. మా మీదకి ఎవడన్నా వస్తే భయపడాలి, అందుకని ఇప్పుడు ట్యాక్సులు పెంచేశాడు అన్నిటికీ. ఒక క్రైస్తవ దేశం ఏమైపోయింది? అలాగే ఎంత దారుణం అయిపోతుంది. మూర్ఖుడి చేతికి రాయిస్తే ఏం చేస్తారు? ఈరోజు ప్రపంచ దేశాధినేతలు అందరూ, ఒకదే అమెరికాని కాదు, మిగతా దేశాలు, ప్రతి దేశం కూడా, ప్రపంచ దేశాలలో చాలామంది మూర్ఖులే పాలన చేస్తున్నారు. ఏమండి? మూర్ఖులే ప్రపంచాలను మతాల పేరట యుద్ధాలు సృష్టిస్తున్నారు, మారణహోమం సృష్టిస్తున్నారు, మతాల పేరట, ప్రాంతీయ తత్వాల పేరట వైషమ్యాలు సృష్టిస్తున్నారు. నా దేశమే గ్రేట్, మిగతా దేశాలు కాదండి, మా మతమే గ్రేట్, మిగతా మతాలు కాదండి. ఈరోజు మన దేశంలో జరిగేది అదే. ప్రపంచ దేశాలకి మూర్ఖులు ప్రపంచాన్ని పాలిస్తున్నారు ఎక్కువ మంది, మంచి వాళ్ళు ఉన్నారండి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో చంపడం అనేది అనివార్యం అయితే ఎవడు ఉండడయ్యా. అందుకే యేసు చెప్తున్నాడు, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వరకు ఏం చేయాలట? ప్రార్థించండి. ఆలోచించండి, మనం ప్రార్థన చేస్తారా? ఇంకొక మాట, పాప క్షమాపణ కోసం కూడా చెప్తాడండి. మత్తయి సువార్త నుంచి 6:14-15 వచనాలు. మనుషుల అపరాధం మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. 15 వచనం. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. చూడండి, ఒకరినొకరు క్షమించుకోవడంలోనే ఈ ప్రేమ యొక్క, ఈ ప్రపంచం యొక్క సౌభ్రతత్వం, ఈ ప్రపంచం యొక్క శాంతి, ఈ ప్రపంచం యొక్క అంటే నెమ్మది అనేది ఉంటుందండి. ఆలోచించారా? ఒక దేశం మరో దేశం మీదకి యుద్ధం ప్రకటించుకుంటా, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరి కష్టాలు ఒకరు తోడుంటే ఎలా ఉంటుందని? అంటే ఎంత బాగుంటుంది అసలు. ప్రపంచం అంతా కూడా ఒక అద్భుతమైన సుందరవనంలోకి, ఒక మహాపరలోకంలో మారిపోతలేదా? కానీ అలా ఉండనివ్వరు. కొందరు స్వార్థపరుల కోసం, కొందరు శరీరాల స్వార్థాల కోసం, కొందరు భోగేచ్చుల కోసం అందరినీ చంపుకు తినే రాక్షసులు ఉన్నారు. కాబట్టి ఇది పరిస్థితి అండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ యుద్ధం కనుక మనం చేయవలసి వస్తే ఈరోజు క్రైస్తవులు కూడా యుద్ధం ఉందండి. అంటే క్రైస్తవులు యుద్ధం లేదు నేను అనట్లే, క్రైస్తవులు యుద్ధం చేయొద్దు నేను అనట్లే. కానీ క్రైస్తవులు కొన్ని యుద్ధం ఎలాంటిది? భౌతికమైనది అయితే కాదు. ఒకనాడు ఇస్రాయేల్ చేసినట్టుగా ఈరోజు ప్రపంచ దేశాలు స్థలాల కోసం, అక్కడున్న ఖనిజ నిక్షేపాల కోసం, లేదంటే ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా ఆధిపత్యం చెలాయించడం కోసం, మరికొన్ని కారణాల చేత ఈరోజు ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతుంది ప్రపంచ దేశాలు. వీటి కోసం కాదండి మనం చేయవలసిన యుద్ధం. దేనికోసం చేయాలి? ఆధ్యాత్మిక. ఇప్పుడు ఒక యుద్ధం చేయడానికి వెళ్ళడానికి కారణం వారిలో చెడు బుద్ధి, మరొకరి మీద దిగడానికి కారణం వారిలో తప్పుడు ఆలోచనలు.
ఓ వ్యక్తి మరో వ్యక్తి మీద దాడికి వెళ్తున్నాడంటే వాడిని ఎవరు నడిపిస్తున్నాడు? వాడికి చెడు ఆలోచనలు ఎవరు ఇచ్చారు? తప్పుడు ఆలోచనలు ఎవరు ఇచ్చారండి? సైతానుగాడు. ఈ ప్రపంచ ప్రజలందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా. అదృశ్య వినాశకర శక్తి, అండర్ వరల్డ్ డాన్ ఎవరండి? సైతానుగాడు. వాడు ప్రపంచ ప్రజల మనుషులందరినీ మనసులు విరిచేస్తున్నాడు. రే వాళ్ళందరూ సుఖపడగా నువ్వే సుఖపడ, నువ్వే యోగ్యుడివి, నీకే అర్హత ఉంది, నీ దగ్గర ఉన్న సంపద ఎలాడిది, నీ దగ్గర ఉన్న ధనం ఎలాడిది, నీ దగ్గర ఉన్న జ్ఞానం ఎలాడిది, నీ దగ్గర టెక్నాలజీ ఎలాడిది, మిగతా వాళ్ళందరూ నీకు దాసం చేయాలి, అందరూ నీ దగ్గరే వర్తక వ్యాపారాలు చేయాలి. ఒకరినొకరు దూగుతుంది ఏది? సైతాన్. ఇలాంటి ఆలోచనలతో కలిగిన ప్రజలందరితో ఇప్పుడు మనం పోరాటం చేయవలసింది. కాకపోతే ఈ పోరాటం ఈరోజు క్షిపణులతో, బ్యాలిస్టిక్స్ మిసైల్స్తో, లేకపోతే సూపర్ సోనిక్ మిసైల్స్తో కాదండి. ఈనాటి యుద్ధం లేజర్ వెపన్స్తో కాదు. ఈనాటి యుద్ధం యాటమ్ బాంబులతో కాదు. మనం చేయవలసిన యుద్ధం ఎలా చేయాలండి? ఆత్మ సంబంధమైన యుద్ధం అయితే చేయాలి. ఆ యుద్ధం ఎలా ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దామండి. చూసారా? 10 నుంచి 18 చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగినట్లు దేవుడైతే మనకేమి ఇచ్చాడట? సర్వాంగ కవచాన్ని అయితే ఇచ్చాడు. ఆ సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏళి అనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. చూడండి, ఈరోజు మనం యుద్ధం ఎవరితోట? ఆకాశ మండలమందున్న అంటే దురాత్మల సమూహములతో, లోకనాథులతో, అంధకార శక్తులతో నడిపించబోతున్న లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహంతో ఈరోజు మనకైతే యుద్ధం. మరి యుద్ధం అంటే మనకున్న వెపన్స్ ఏంటి? వెపన్స్ ఏంటండి? మనకున్న వెపన్స్ ఏంటంటే ఒకటి ప్రేయర్. ఏంటండి? సర్వాంగం కవచం కదా. ఒకటి ప్రేయరు, రెండోది వాక్యము, 3 విధేయత, 4 ఉపవాసము, 5 అండి 5 చెప్పండి అండి 5 ఏంటంటేనండి మన యొక్క వాక్యానుసారమైన జీవితం. సో ఇలా ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన, ఉపవాసము, వాక్యము, విధేయత అండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే శత్రువులు మన మీదకి ఎలాగ దాడి చేసినా సరే వీటన్నిటి బట్టి మనం ఏం చేయొచ్చండి? శత్రువుని అయితే ఎదుర్కోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈరోజు శత్రువులు మనకు అనేక హింసలు పెడుతుంటారు. హింసలు పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? శత్రువులు మనకి ఇబ్బందులు పెడతారా లేదా? ఇప్పుడు క్రైస్తవుల పైన అనేక మంది మతోన్మాదులు యుద్ధం ప్రకటించారండి. అవునా? ఎవరు ఉంచకుండా చేయాలని చెప్పి దాడులు చేస్తున్నారు. చీటికి మాటి కూడా ఏంటంటే క్రైస్తవుల్ని ఆడిపోసుకుంటున్నారు, క్రైస్తవుల మీద దిగుతున్నారు. వాళ్ళు మన మీద ఒక రకంగా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం. ఎలాంటిదంటేనండి అంటే పబ్లిక్గా చెప్పలేదు కానీ ఈ దేశంలో ఉన్న మతోన్మాద శక్తులని క్రైస్తవులపై ఏం చేస్తున్నారని అప్రకటిత యుద్ధం ప్రకటించలేదా? ఏమండి, ప్రచార చైతన్య ప్రచార రథాలు అంటుంది సిద్ధం చేశారు. ఎందుకది? ఇంకా జనాలు చెడగొట్టడానికి కొందరు దుర్మార్గులు. ఆలోచించండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 23 కనుక చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు దృష్టి దేవునికి తను తానే అప్పగించుకోను. ఒకనాడు యేసుక్రీస్తుపై అప్రకటితమైన యుద్ధం ప్రకటించారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఆయన ఎలాగైనా చంపాలని ఒకడి కోసం అనేక మంది ఏమీ గుమ్ముకుడరు లేదా? ఒకని చంపడానికి యోధామతంలో నాయకులందరూ ఏకమయ్యారండి. యోధామత నాయకులందరూ ఏకమయ్యారు. ఏకమయ్యి ఆయనకు అనేక రకాల హింసలు పడడానికి ప్రయత్నించారు. వాటన్నిటి తప్పించుకున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని ఆయన ఏం చేశాడండి? అనుభవించాడు. అదే చెప్తున్నాడు సందర్భం.
ఆయన 21 నుంచి చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. అంటే ఈరోజు కంటికి కనబడని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. ఆ శత్రువు ఎవరు? సైతాను. ఆ శత్రువు ఎవరిని వాడుకుంటున్నాడు? ఆయుధాలుగా మన వారినే వాడుకుంటున్నారు, మనతో ఉన్నవారినే వాడుకుంటున్నాడు, మనలా జీవిస్తున్న వారినే వాడుకుంటున్నాడు. చూడండి, ఆత్మహత్యలు దాడులు చేసుకునేవారు, ఆత్మహత్యగా పేల్చుకునేవారు, తమను ఆత్మహత్య చేసుకునేవారు కొందరు ఏం చేయాలి తెలుసండి? సేఫ్గా కొందరు పట్టుకుంటారన్నమాట. దాన్ని ఏమంటారు? దాన్ని తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పట్టుకుంటారు. కవచాలు, మానవ కవచాలు, రక్షణ, మనిషికి ప్రొటెక్ట్ చేసేలాగా మానవ కవచాలుగా కొందరు టెర్రరిస్టులు కానీ దొరికిపోయే టైంలో అమాయకులను పట్టుకొని మీ పేర్లు చేస్తే మీరు మర్యాద మాకు దారి ఇవ్వకపోతారు. అలా అని ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడి నుంచి తప్పించి ఎస్కేప్ అవడానికి మనుషుల్ని కొన్ని ఆయుధాలుగా, మనుషులని కవచంగా తయారు చేస్తున్నారు. అలా ఈరోజు సైతాను కూడా మన ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈరోజు మన మీద దాడి చేయడానికి అది తను తప్పించుకోవడం కోసం కవచాలుగా ఎవరిని వాడుతుంది? మన చుట్టూ సోదర సోదరిమణం అయిన మనుషుల్లో వాడుకుంటుంది. అందులో నీ తల్లి ఉండొచ్చు, అందులో నీ తండ్రి ఉండొచ్చు, అందులో నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, లేదా రూలింగ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, అనేక మంది ధనపిచ్చి గలవాళ్ళు ఉండొచ్చు, కాంపిచ్చి గలవాళ్ళు, చాలామంది మనల్ని ఏం చేస్తారో దాడి చేయడానికి సిద్ధమవుతుంటారు. లేదు ఇప్పుడు అనేక రీతులు దాడి చేస్తున్నారా క్రైస్తవుల పైన? ఇలా దాడి చేస్తున్నప్పుడు సైతాను వాళ్ళని కవచాలుగా వాడుకొని మన మీద అటాక్ చేస్తుంది. మనం ఒకవేళ వాడి మీద దాడి చేసిన భౌతికంగా వీడు గాయపడతాడు, వీడు రక్షించబడ్డది సరికదా, వీడి శత్రువు అయిపోతాడు. నిజానికి మన శత్రువు మనుషులు కాదు. క్రైస్తవుల శత్రువు ఎవరండి? అపవాదే. మనుషులు ఎవరు శత్రువు కాదు. శత్రువులైతే ఏసు ఎందుకు ప్రార్థించమని చెప్పండి? అపవాదు కోసం ప్రార్థించమని ఏసు ఎప్పుడైనా చెప్పాడా? ఏసు అపవాదు కోసం ప్రార్థించమని ఎప్పుడైనా చెప్పాడా? సీమోను పేతురు యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా చెప్పినప్పుడు బలా సీమోను అని పోగుని యేసుక్రీస్తురే. యేసుక్రీస్తు చనిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అది నీకు ఎన్నటికీ కలకుండుగా కన్నాడండి. ఎవరు? పేతురు. అప్పుడు పేతురు గారిని ఏమన్నారు? పేతురు ఎందుకలా అన్నాడు? అపవాది సాతానా నా వెనక్కి పొమ్మంటాడు, నువ్వు మనిషికి మనకు అభ్యంతర కారణం ఉన్నామంటాడు. అంటే యేసు గుర్తించాడు సీమోను పేతురులో ఎవరుంది? అపవాది తాటిచ్చిందని. అంటే సీమోను పేతురును కవచంగా వాడుకుని యేసుపై అటాక్ చేయాలనుకుంది. యేసు దాన్ని తిప్పుకొట్టాడు. ఈరోజు సైతాను ఇలా అందరినీ కవచంగా వాడుకుంది. కాబట్టి అలాంటి సీమోను పేతురునే తర్వాత యేసుక్రీస్తున్నారు, సీమోను పేతురు మిమ్మల్ని సాతాను పట్టి గోధుమలే జల్లించడానికి ఇష్టపడితే నేను నీ కొరకు మిగిలిన సహోదరుల కోసం వేడుకుంటున్నాను అన్నాడు. కానీ అపవాదు కోసం ప్రార్థిస్తున్నాను అని మాత్రం అయితే అనలేదు. ఎందుకంటే మనుషులందరూ శత్రువు ఎవరు? అపవాదు కోసం ప్రార్థన చేయమల్లా. శత్రువులు అంటే నీ చుట్టూ మనుషులు. వీళ్ళు సైతాన్ని ఆలోచన చేత నింపబడి ద్వేషం పెంచుకున్నారు, అంటే కోపం పెంచుకున్నారు, అసూయ పెంచుకున్నారు, అంటే దేవుని పిల్లలపై ఆక్రోషాన్ని పెంచుకున్నారు. మా మతాన్ని మీరు సంశయాలు పడేస్తారంటూ లేనిపోని హెచ్చలు అంటే కల్పితాలు సృష్టించి, అంటే 80% మంది ఉన్న హైందవ సోదరులకి 20% మంది ఉన్న వారిలో ప్రమాదం. అటు ఈరోజు దేశాన్ని వెళ్తున్న మతతత్వ పార్టీలు చెప్తున్న ప్రచారం అదే. ఈ సామాన్య ప్రజానికను కూడా అదే నమ్ముతున్నారు. ఏది దేశభక్తి, ఏది మతభక్తి తెలియకుండా మతభక్తి దేశభక్తి అనుకున్న స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు. ఆలోచించండి. ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అందరూ అపవాదిని వాడుకుంటుంది. ఇప్పుడు దేవుని పిల్లలు మనం ఇప్పుడు మీ శత్రువుల కోసం మీరు ప్రార్థించమంటే వాడు కవచంగా వాడుకున్నాడు నీ మీద అటాక్ చేయడానికి. యేసుక్రీస్తు మీద అటాక్ చేసింది కవచంగా వాడుకునే వాళ్ళందరినీ. రోమా సైన్యాన్ని కవచంగా వాడుకుంది, ప్రధాన యాజకుని కవచంగా వాడుకుంది, అటాక్ చేసింది. యేసు తిరిగి వారిపై యుద్ధం ప్రకటించాడా? ప్రకటించలే. పైగా ఏం చేసింది? తండ్రి మీరు ఏం చేయుచున్నారో క్షమించమన్నాడు. మనుషులు అపరాధాలు మీరు క్షమిస్తే మీ అపరాధాలు దేవుడు ఏం చేస్తాడట? క్షమిస్తాడు. మీరు శత్రువులు ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంటే ఈ క్షమ ప్రేమ రెండుది ఎక్కడైతే ఉంటుందో ఈ ప్రపంచం అంతా కూడా శాంతి సుభిక్షంతో విరజిల్లుతుందండి. అందరి దగ్గర ఉన్న వనరులు భూమి మీద అందరికీ సరి సమానంగా పంచబడతాయి. అప్పుడు భూమి మీద నిజంగా పరలోకం అనిపించబడుతుందండి. అంతవరకు ఇది ఉండదు. అంతవరకు ద్వేషాలు హెచ్చరిగిపోతూనే ఉన్నాయి, పెట్టరేగిపోతూనే ఉన్నాయి. ఆలోచించండి. ఇజ్రాయేల్లో ఒక పండగ జరిగినప్పుడు ప్యాలెస్టైన్స్ వాళ్ళందరూ బందీలుగా తీసుకుని వెళ్ళిపోయి చాలా మందిని చంపేశారండి. బదులుగా ప్యాలెస్తీన్పై యుద్ధం ప్రకటించింది ఏది? ఇజ్రాయేల్ దేశం. ఎప్పటికొచ్చి ఆగలేదు అది. ఇంకా దాడులు తీవ్రతరం చేస్తారు. అస్సలు అక్కడ ఒక చిన్నారు కూడా ఉండొద్దు అంటున్నారండి. అక్కడ ఒక చిన్నారు కూడా ఉండదు. మాకు హామాస్ మిలిటెంట్ గ్రూప్ కాదు, తీవ్రవాదులు, మాకెవరు శత్రువులు అంటే ఏం చెప్పాడండి ఆయన?
ఏం చెప్పాడు ప్లగిన్? ఏం చెప్పాడండి? శత్రు మాకు హామాస్ కాదు, హామాస్ మిలిటరీ వింగ్ కాదు, గాజాలో ప్రతి చిన్నారి శత్రువినట. ఎందుకెంత అయిపోయారంటే, ఒకప్పుడు పాత నిబంధన రూల్ తీసుకొచ్చి పెడితే ఇప్పుడు కుదరదండి అంటారు. ఒకప్పుడు పాత నిబంధన రూల్ పెడితే కుదురుతుందా? కుదరదు. ఈరోజు ఆనాటి యుద్ధానికి ఈనాటి యుద్ధానికి కొన్ని వ్యత్యాసాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ పాత నిబంధనలో భౌతికంగా యుద్ధాలు మరియు శిక్షలు ఉండేవి, కానీ క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మిక పోరాటాలు మరియు క్షమాపణలే ఉన్నాయి. శిక్షలు లేవు ఇక్కడ. ఏమున్నాయి? క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికంగా పోరాటం, మనుషులతో మన పోరాటం కదా, మనుషుల యొక్క ఆలోచన నడిపిస్తున్న సైతానిపై మన పోరాటం. అందుకు నీకు సహనం కావాలంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. మనుష్యాన్ని శత్రువు మనిషిని నడిపిస్తున్న ఆలోచన ఇస్తున్న అపవాదాన్ని తెలుసుకోవాలి. అంటే రెండోది, పాత నిబంధనలో ఇజ్రాయేల్ జాతికి ప్రత్యేకత కోసం యుద్ధాలు చేసేవారు. ఎప్పుడు కూడా స్టిల్ జరుగుతుంది. ఏది? పాలస్తీనాపై, చుట్టుపక్కల దేశాలపై యుద్ధం చేశారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు వాళ్ళ జాతిగా ప్రత్యేకత కోసం. కానీ క్రొత్త నిబంధనలో అన్ని జాతులకు సువార్త విస్తరణ కోసం మాత్రమే చెబుతుంది. ఆధ్యాత్మిక పోరాటం దేనికోసం? ఇది మనుషుల్లో ఉన్న సైతాన శక్తులన్నీ పోయి మనుషులందరూ సత్యదేవుడి వైపు ఆకర్షించబడాలనే, ఈ భూమి మీద అనేక జాతులు ఏకం కావాలనే ఆలోచనతో ఇది ఏమవుతుంది? ఆధ్యాత్మిక పోరాటం అయితే క్రొత్త నిబంధనలో జరుగుతుంది. పాత నిబంధనలో న్యాయం ద్వారా పరిపాలన అంటూ ఆ రోజుల్లోనే యుద్ధం జరిగేది. కానీ క్రొత్త నిబంధనలో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? ప్రేమ ద్వారా రక్షణ రావాలి అందరికీ అంటూ. ఈరోజు మనం సాగిస్తున్న పోరాటం దేనికోసం? ఇది భూభాగాల కోసం కాదండి, ఇక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాల కోసం కాదు. మన పోరాటం దేనికోసం అంటే అనేక ఆత్మలు రక్షించబడి పరలోకమైన మహాస్వాస్థ్యం చేరుకోవాలని ఆలోచిస్తున్నారా? సోదర సోదరీమణులారా, ఈ యొక్క రాజ్యహింసకి బైబిల్ ఎప్పుడు కూడా తావివ్వదు. రాజ్యహింసకి బైబిల్ ఎప్పుడు తావివ్వదు. సీమోను పేతురు యేసుక్రీస్తుని పట్టుకోడానికి వచ్చినప్పుడు ప్రధాన దాసుడైన ఒకటి చెవి నరికేస్తాడు. ఆయన పట్టుకొని వచ్చిన ప్రధాన దాసు చెవి నరికేస్తాడు. ఆయన పేరు మణుకు. అప్పుడు యేసుక్రీస్తు అంటారు, సీమోను నీ కత్తి నీ వరలో పెట్టుము. కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. అంతేనా? కత్తితో యుద్ధం చేయాలనుకుని యుద్ధంలోనే పోతాడు. కానీ ప్రేమతో శత్రువులకి వెళ్ళాలనుకున్నాడు, వాడు ప్రేమతో వాడిని ఏం చేస్తాడు? రక్షించుకోగలడు. కత్తితో యుద్ధం చేస్తే కత్తితోనే పోతాడు. తుపాకీ తోట పేల్చి మనం గెలవాలనుకుంటే వీడు తుపాకీ తోటకి బలైపోతాడు. మిసైల్స్తో మరో దేశం నాశనం చేయాలంటే వీడు కూడా అదే మిసైల్కి ఏమవుతాడు? ఆ దేశం కూడా నాశనం అయిపోతుంది. గమనించండి, ఈనాటి కాల పరిస్థితులు ఈ విద్వేషంతో నిండుకున్న వారికి రుచించవు, కోపంతో ఉన్న వారికి ఈ మాటలు రచించవు, అంటే తమ శరీర స్వార్థాల కోసం ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు రుచించవు. ఎవరికి రుచిస్తే దాని నుంచి బాధపడి బయటకు వచ్చిన తర్వాత మంచి కోసం ఆలోచించడం వాళ్ళకి ఈ మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. యేసుక్రీస్తు మాటలు కానీ ఈ సందేశం కానీ. సోదర సోదరిమణులారా, గమనించండి, అసలు ఇశ్రాయేలుకి ఎందుకు అంత కఠినమైన మనసు? ఎందుకు అంత కఠినమైన మనసు? వాళ్ళ కోసం పౌలు గారు ఒక మాట చెప్తారండి, చూడండి. అది రోమిల రాసిన పత్రిక అనుకుంటున్నాను, ఆఖరి వచనం చూసి ముగిద్దాం. ఇశ్రాయేలుకు అన్యజనులకు కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. అడివి ఒలివి కొమ్మ సందర్భం గురించి చెప్పండి. అక్కడ ఈ కఠినమైన మనసు కొంత మట్టుకు కలిగిన అంటాడు. మొదటి కొరింథీ పత్రిక రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసారా? రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇప్పుడు వీళ్ళంతా కఠినంగా అయిపోవడానికి కారణం బైబిల్ చెప్తుందండి. ప్రతి చిన్నారని కూడా ఉంచొద్దు అంటారు. కానీ క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం తెలుసుకోకుండా ఈరోజు క్రైస్తువులు ఇజ్రాయెల్ దేశం చాలా తక్కువ మంది ఉన్నారు. యూదులు ఎక్కువ కదండి, డామినేషన్ కదా. అలాగే ఇజ్రాయెల్ దేశం ముస్లింలు కూడా ఉన్నారండి, అనేక మతాల వారు ఉన్నారు అక్కడ. కానీ డామినేషన్ మాత్రం ఇజ్రాయెల్లే, యోధా మతమే. అంటే వాళ్ళకి ఎందుకు ఇంత కఠినం అయిపోయారంటే ఇదే మాట చూడని చెప్తున్నాడు ఆ సందర్భంలో. 25వ వచనం, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించే వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలుగును. అంటే ఈరోజు వీళ్ళంతా కఠినమైపోవడానికి కారణం ఈ ప్రపంచంలో ఈ దేవుడు ఎందరైతే రక్షించబడాలనుకుంటున్నారో, ఎందుకంటే అన్ని జాతులు ఏకీకృతం చేయాలనుకున్నాడు కదా. ఒకప్పుడు ఇజ్రాయేల్ జాతిని ప్రత్యేకంగా ఎన్నుకుని ఆ జాతి ద్వారా తన ఉనికిని చాటుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ వారు సరిగ్గా లేకపోవడం ద్వారా క్రీస్తు యేసు ద్వారా ఇప్పుడు అన్ని జాతులను ఏకీకృతం చేసి క్రీస్తు అందే నూతన సృష్టిగా మార్చి, నూతన పురుషునిగా మార్చి, క్రీస్తు సారూప్యం అందరినీ ఎదిగేలా చేసి ఇలా అనుకున్న సమయంలో వీళ్ళు ఈ మార్పు గమనించక ఇంకా పాత నిబంధనలు పట్టుకుని ఎలాడతారు కదా. అలా ఉన్నవారు ఎంత దారుణంగా
మాకు ఇచ్చిన దేశం దేవుడు, వాగ్దాన దేశం దేవుడు చెప్పాడు కదా, అందరిని లేపేయమని సమూలం నాశనం చేయమని అంటూ ఈ కాలానికి ఆ కాల చట్టాన్ని అప్లై చేయడం కారణం ఏంటంటే వాళ్ళ మనసులు కఠినమైపోయి. ఎంత కఠినమైపోయి అంటే దీని వెనక ఒక లాజిక్ చెప్తున్నాడు, అంటే కారణం చెప్తున్నాడు. ఇశ్రాయేలీల ఒకటి తలుపేసాంటారు బాబు, ఈ టైంలో వచ్చాడు. ఇశ్రాయేలీలకి ఇంత కఠినమైన మనసు రావడానికి గల కారణం, ఇశ్రాయేల్కి ఎంత చిన్నారులు కూడా చంపడానికి ఏ దేశం కూడా ఎంత కఠినమైన యుద్ధం చేయలేక కదా. ఈ మధ్యకాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, అప్పుడు మాత్రమే జరిగిందండి. అప్పుడు ఏది అమెరికా జపాన్పై వేసిన అనుభవం వల్ల చాలామంది ప్రత్యేకంగా చచ్చిపోయారు. తర్వాత చాలా సంవత్సరాలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి చచ్చిపోయారు పిల్లలు, పెద్దవాళ్ళు కావచ్చు. దాని తర్వాత ఎంత హింసపాతం 1945 తర్వాత ఎంత హింస ఇప్పుడే జరుగుతుందండి. గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంత కఠినమైన మనసు, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు కొంత మట్టుకు కలిగను. అంటే ఇవన్నీ చూస్తున్నా మనకి ఏమర్థమవుతుందంటే ఈ ప్రపంచంలో రాజ్యస్వార్త ప్రకటన సమాప్తి కావాల్సి వస్తుందన్నమాట. అంతేనా? ఇంకో విధంగా చెప్పాలంటే ఈ దేవుడు అనుకున్న పిల్లలందరూ లెక్కకి అయితే ఇప్పుడు సెట్ అవుతున్నారన్నమాట. సెట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. వీళ్ళు రెచ్చిపోయిన తర్వాత వీళ్ళు సరైన స్ట్రోక్ తగులుతుంది. తర్వాత వాళ్ళు ఈ బైబిల్లో క్రీస్తు వారి యొక్క ఈ సత్యమైన అద్భుతమైన సత్యాల వైపు తిరుగుతారు. తిరిగిన తర్వాత వాళ్ళందరూ యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. ఈలోగా ఏ రాక సంభవిస్తుంది? యేసుక్రీస్తు రాకైతే సంభవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకోకున్నట్లు ఈ మర్మం మీకు తెలుపగోర్చున్నాను. అదేమనగా అన్ని జనులు సంపూర్ణంగా ప్రవేశించే వారికి ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టు కలిగిన వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించు. నేను వారి పాపను పరిహరించినప్పుడు నా వల్లే వారు కలుగు నిబంధన ఇదే అని రాయబడి. ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడదురు అంటే అంతవరకు వాళ్ళందరూ రక్షించబడరు అనమాట. అంటే ఇశ్రాయేల్కి ఎంత కఠినమైన మనసు కలగడానికి కారణం అంటే మన సువార్త ప్రకటన అనేది దరిదాపు సమాప్తి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మన దేశంలో సువార్త ప్రకటనకి ఇప్పుడు ఏమవుతుంది, కొంత ఆటంకాలు కలుగుతలేదా? అంటే ఎన్ని భయంకరమైన చట్టాలు చేస్తున్నారంటే, అంటే నాకు తెలిసి యేసుక్రీస్తు వారి మీద ఆ రోజు ఎలాగైతే అన్యాయపు తీర్పు తీర్చారో, బలహీనతలో నుంచి బలహీనమైన వర్గాల నుంచి యేసుక్రీస్తుని నమ్మిన వారి మీద అదే అన్యాయపు తీర్పు స్టిల్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. 1952లో 56లో ఒక జీవో తీసుకొచ్చారండి. దళితుల్లో నుంచి ఎవరైనా క్రైస్తవులుగా మారితే వాళ్ళకున్న రిజర్వేషన్ తీసేస్తారండి. ఓబీసీలకు ఉండదు, బీసీలకు ఉండదు, ఎవరికీ సమస్య లేదు. అంటే దళితులు అంటే ఎంతకంత అక్కసు, దళితులపైన ప్రతి అంటే పాలకుడు కూడా ఈవెన్ అన్ని స్టేట్స్లో కూడా దళితులపైన వివక్షత. ఈరోజు ఈ దేశ నాయకత్వాన్ని కనుక చూస్తే మనం న్యాయస్థానాల మీద వ్యాఖ్యానించకూడదు, కానీ కొన్ని న్యాయస్థానాల్లో మతోన్మత శక్తులు చొరబడి దళితులపై క్రైస్తవులపై వివక్షతను చూపించి అనేక అన్యాయమైన తీర్పులు అయితే ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా ఆలోచించండి, సువార్తను ఎక్కడికక్కడ ఆటంకించేస్తున్నారు. అంటే సువార్త చేయట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా రక్షించబడే వారి సంఖ్య తక్కువ అవుతుందంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలులో రక్షించబడడానికి సమయమో దగ్గర పడింది. ఎందుకంటే వీళ్ళు ఎంత కఠినమైపోయారు. ఈ పరిస్థితులన్నింటిని బట్టి చూస్తే నాకు అనిపించింది, మరి మీకేమనిపించిందో మీరు తెలియచేయండి. ఏమండి? సో ఇశ్రాయేల్ ఎంత కఠినమైపోయారు. ఇప్పుడు ఆ చట్టం కుదరదు. అది యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చిన ప్రేమ, శాంతి అనేది, క్షమ అనేది అవసరం. ఇప్పుడు ఈ ప్రపంచం ఏంటి, గ్లోబలైజేషన్ ద్వారా ఏకీకృతం అయింది, కానీ నిజమైన ఏకీకృతం ఏది ఏంటంటే తెలుసండి, క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు శాంతి ద్వారా మాత్రమే, మనుషులందరూ క్రీస్తు బోధన ద్వారా క్షమించుకోవడం ద్వారా మాత్రమే నిజమైన ఏక ప్రపంచంగా ఉంటుంది. అన్ని దేశాలు ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉంటాయి. అలా ఉండగలిగితే ఈ భూమి మీద యుద్ధాలు, గొడవలు, కార్పణ్యాలు, తుపాకీ పట్టుకున్న నక్సలైట్ అరణ్యానికి వెళ్ళనవసరం లేదు. కొంతమంది విప్లవాలు చేయనవసరం లేదు. ఆలోచించిన దేశంపై, రాజ్యంపైన తిరుగుబాట్లు కూడా ఉండవు. అవన్నీ ఉండకుండా ఉండాలంటే క్రీస్తు ప్రేమ, క్రీస్తు చెప్పిన క్షమ కలిగి సమాజం నడుచుకోవాలి. అలాంటి చోట ఇక యుద్ధాలకు తావులేదు. ఈరోజు మనుషులందరినీ మానవ కవచాలుగా వాడుకుంటూ అపవాది చేస్తున్న ఈ అంతరంగ సంబంధమైన పోరాటం, ఆత్మీయమైన ఈ పోరాటంలో మనం గెలవడానికి ఆయుధాలు మనకి ఏంటంటే ప్రేమించడం, క్షమించడం, ఇంకా ప్రార్థించడం, వారి కోసం దేవుని మాటల ప్రకారం ఎవరైనా మనం లేనేస్తే సహించుకోవడం. ఇదే ఈ ప్రపంచంలో మనం చేస్తున్న యుద్ధం. ఆలోచిస్తే ఈ యుద్ధం చేసేవాడు నిజంగా శత్రువు ఎలాంటి యేసుక్రీస్తులు ఏం చేస్తారు? క్షమిస్తలేదా? అదే పేతురు పత్రికలో చదువుకుని కదా. ఆ మాట చూసి ముగిద్దామా? పేతురు పత్రిక ఏం చెప్పాను మీకు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 ముగించేద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఏందో నడుచుకున్నట్లు
మీకు మాదిరి ఉంచిపోయిన అంటే ఈ రోజులు యుద్ధాలు చేస్తున్న ఇస్రాయేల్ దేశాన్ని మన క్రైస్తవుల్లో చాలామంది ప్రార్థిస్తారు. అంటే ఇజ్రాయెల్కి మారుమనసు రావాలని ప్రార్థించండి, కానీ ఇజ్రాయెల్ గెలవాలని మాత్రం ప్రార్థించకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. ఎందుకంటే ప్యాలెస్తీన్లో కూడా చాలామంది యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఇస్లాం దేశాలు యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు ఇస్రాయెల్ దేశం ఇస్లాం దేశాలకు యుద్ధం చేయడానికి వెళ్తే అందులో ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు? పాలస్తీన్లో క్రైస్తవులు లేరా? పాకిస్తాన్లో క్రైస్తవులు లేరా? ఇండియాలో క్రైస్తవులు లేరా? ఒక దేశం మరో దేశం మీద యుద్ధానికి వెళ్తున్న ఆ దేశంలో లేరా? రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్తున్నా అక్కడ క్రైస్తవులు లేరా? రష్యాలో క్రైస్తవులు లేరా? కాబట్టి ఈ దేశాలు కాదు, దేశాల మధ్య శాంతి రావాలని ప్రార్థించండి. ఇజ్రాయెల్ కోసం ప్రార్థిస్తారు మనలో చాలామంది, పాత నిబంధనలు ఇంకా ఫాలో అవుతారు కదా. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించండి. ఏమని? వారి కఠిన మనసు పోయి ప్రభువుని తెలుసుకుని ఆ దేశాలు చుట్టుపక్కల దేశాలు అన్నింటిలో కూడా శాంతి సమాధానం విస్తరించేలా ప్రార్థించండి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎత్తుదేవా పైకి ఎత్తుదేవా వాళ్ళు గెలిపించేదేవని మాత్రం అయితే చేయకూడదు. వాళ్ళకి అది ఈరోజు క్రైస్తవ దేశాలు చెప్పుకుంటున్న అనేక క్రైస్తవ దేశాలు యుద్ధాలకు తెగబడుతున్నాయి, సిద్ధపడుతున్నాయి. ఓ విధంగా ఆయుధాలను నమ్ముకుంటూ లబ్ధి చేకూర్చుకుంటున్నాయి. అమెరికా లాంటి దేశాలు, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఏం చేస్తుంది? ఆయుధాలు అమ్ముతున్నాయి. ఆయుధాలు అమ్మడం అంటే అర్థం ఏంటి? మేము ఆయుధాలు అమ్ముతాము, నువ్వు ఎవరి మీద చేస్తావు, వీళ్ళు యుద్ధానికి వెళ్ళి మీరు ప్రేరేపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారానికి ఆయుధాలు ఒకటి కాదండి, ఇంకేదైనా వ్యాపారం చేసుకో. మనిషి బ్రతికించేది వ్యాపారం చేయ. మనిషిని చంపేవాడితో ఆయుధాలు చేసేవాడు కూడా క్రైస్తవులు అయితే ఎంత మాత్రం కూడా కాదు. ఏమంటే ఒకడు తుపాకి అమ్మి నేను క్రైస్తవుని ప్రార్థన చేస్తాను బాగుంటుంది, ఆ తుపాకి మంచి కొడతాడు చెడు కొడతాడా? కాబట్టి క్రీస్తు ప్రేమను ఎరిగేవాడు ఎవడు కూడా ఆయుధాలు అమ్మడు. ఆయుధాలు అమ్మే దేశాలు ఏవో కూడా క్రైస్తవ దేశాలు అయితే కానే కావు. ఆలోచిస్తున్నారా? సో క్రైస్తవుడు యుద్ధంలో పాల్గొనేటప్పుడు ఏం చేస్తాడు? నాకు ఏదో ప్రశ్న వచ్చిందండి, మీరేం చేస్తారు? క్రైస్తవుడి గారికి యుద్ధంలో పాల్గొంటే ఏం చేస్తారు? చంపుతాడా? చంపబడతాడా? ఒకవేళ అవతలని చంపకపోతే ఈ దేశానికి ముప్పు, ఎంతైనా. ఒకవేళ దేశం కోసం నిలబడి అతను చంపితే దేవుడి దృష్టిలో అది తప్పు. ఏం చేస్తారు? మన పోరాటం ఎలా ఉండాలి? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో ఈరోజు వాళ్ళ దృక్పథం ఎలా ఉండాలి? ఎవడో కొందరు కోరికల వాళ్ళ యుద్ధాలు పడతాయి. ఆ దుర్మార్గులు ఎవరినో ఏరి పారేయాలన్నమాట. ఏరి పారేయడం అంటే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దేశాలను వెళ్తున్న నాయకుల వల్ల, వాళ్ళ తప్పుడు ఆలోచన విధానాల వల్లేనండి దేశం నాశనం అయిపోతుంది. అంటే దేశంలో వచ్చే యుద్ధాలు ఏ దేశాన్ని హరిస్తుందా? మొదట మాత్రం ఉద్రేకంతో సపోర్ట్ చేస్తారు, కానీ తర్వాత అవసరం పడేటప్పుడు ఎందుకు చేసిన నెత్తిని కొట్టుకుంటారు. అందుకనే ఈ ప్రపంచానికి ఇప్పుడు అవసరమైంది మారణాయుధాలు కాదు, ప్రపంచానికి ఇప్పుడు అవసరమైంది అంటే యుద్ధ కాంక్ష కాదు, ఈ ప్రపంచానికి అవసరమైంది ఇప్పుడు ఈ ఆధిపత్యం కూడా కాదు. ప్రపంచానికి అవసరమైంది క్రీస్తు యొక్క ప్రేమ, శాంతి, క్షమ. ఇవే ప్రపంచానికి అవసరం. అవి ఏ దేశం అయితే కలిగి నడుచుకుంటుందో ఆ దేశ ప్రజలందరూ కూడా శాంతితో, సుస్థిరతో, ఆరోగ్యాలతో, సమాధానంతో ఉంటారు. అండి ఆలోచించండి. సో ఇజ్రాయెల్ దేశం చేస్తున్న దమనకాండని బైబిల్ సపోర్ట్ చేస్తుందని సపోర్ట్ చేయట్లేదు. క్రొత్త నిబంధన ప్రకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దౌష్టికాన్ని మానవ హక్కు సంఘాలకు కాదు వ్యతిరేకించేది, బైబిల్ కూడా క్రొత్త నిబంధన కూడా ఏం చేస్తుందండి? వ్యతిరేకిస్తుంది. ఇది ప్రపంచానికి మనం బలంగా వినిపించాలి మన వాయిస్. అంటే క్రైస్తవుడిగా మన విధి విధానాలు ఏంటి, మనం ఏం చేయాలి? మనల్ని హింసించే వారి కొరకే ప్రార్థన చేయమంటున్నాడు. క్రీస్తు కూడా, చదవండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మనకి మాదిరి, ఈ ప్రపంచానికి మాదిరి నుంచి వెళ్ళిపోయాడండి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషించబడి బదులు ఆయన దూషించారు, ఆయన తిట్టారు, కానీ ఆయన తిట్టారు ఎవరినైనా? తిట్టలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి తను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈరోజు క్రైస్తవులపై ఒక సినిమా తీశారట. ఎవరు? క్రైస్తవులపై ఒక సినిమా తీసాడండి. శ్రీ విష్ణు అంటే ఒక సినిమా తీసాడు. ఏదో సినిమా లాస్ట్ టైం సినిమా తీసాడు, ఏదో సినిమా. ఆడు ఆ రోజు చాలామంది పాస్టర్ల మీద వ్యతిరేకిస్తూ స్వస్థల కోసం వాటి కోసం రీల్స్లో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక వీడియో చేశాడు. దాన్ని మన క్రైస్తవ సంఘాలన్నీ ఏం చేశారంటే తెలుసు, బాయ్కట్ చేయాలి. శ్రీ విష్ణు సినిమాలన్నీ బాయ్కట్ చేయాలంటున్నారండి. లైవ్ వస్తుందని చూడ అయిపోయిందా? లైవ్ వస్తుందా? అయిపోయిందా? ఆలోచించండి. బాయ్కట్ చేయమని, అసలు సినిమాని బాయ్కట్ చేయమని ఏంటంటే నాకు తెలియగలుగుతా అంటే మనకి 2000 సంవత్సరాలు 2003లో 4 సరి సంవత్సరం గుర్తులేదు, ఒక సినిమా వచ్చింది. ఏ సినిమా తెలిసినది? ఇది డా విన్సీ కోడ్. ఏ సినిమాది? ద డా విన్సీ కోడ్. డా విన్సీ కోడ్ అనేది యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా తీసిన సినిమా. ఆలోచిస్తున్నారా? ఆ సినిమాలో
మరి యేసుక్రీస్తుని తప్పుగా చూపించారంటూ చెప్పి గొగ్గలు పెట్టారు. ఏమంటే మన పిడి సుందర్రావు గారు కూడా ఏం చేయాలి తెలుసండి, ఓ పెద్ద ర్యాలీలు ఇవన్నీ చేశారు. ఎవడైనా ఆపాడు సినిమా ఆపాడు ఎక్కడైనా? మన దేశం కదా, మిగతా దేశాలు కూడా డావిడ్ స్కూడ్కి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎవడ ఆపాడా? అసలు క్రీస్తు మీద ఎన్ని వ్యతిరేకమైన సినిమాలు తీశారండి. ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు వారు ఎంత భయంకరంగా చిత్రీకరించిన సినిమాలు అంటే తెలుసండి. చాలా సినిమాలు ఉన్నాయి యేసుక్రీస్తు వ్యతిరేకంగా, అంటే సెక్సువల్గా తీశారు సినిమాలు అవన్నీ. ఆయన తప్పు పడుతుంది అంటే దానివల్ల క్రీస్తుకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? ఈరోజు మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా బాయ్కట్ శ్రీ విష్ణు సినిమా. అసలు సినిమా థియేటర్కి వెళ్ళి నిన్నెవడరా చూడమన్నాడు? సైతాన్ గారు మన మీద ట్రిక్ ప్రయోగించింది, మనల్ని కించపరుస్తుంది. ఓకే, యేసుక్రీస్తుని తిట్టరగా లేదా? తిట్టినప్పుడు యేసుక్రీస్తు ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఏం చేసినా బదులుగా శ్రమ పెట్టాడా? శ్రమ పెట్టబడలేదు. వాళ్ళు పిచ్చి వాళ్ళు వ్యాపారంగా చేసుకుంటారు. క్రైస్తులైన వారే నానా తప్పులు చేస్తున్నారండి. ఈరోజు సేవకులైన వారు చాలా తప్పులు చేస్తున్నారు. లేని స్వస్థతల మధ్య ప్రజల మధ్య తీసుకొచ్చి చేస్తుంటే దాన్ని ఎండగడతో సినిమా తీశారు. ట్రాన్స్ అంటే మలయాళీ యాక్టర్ ఎవడో ఫహద్ ఫజిల్ అట, అంటే ఫజిలా అండి ఫహద్ ఫజిల్ ఎవరో ఫజిల్ అంటే వాడు ఒక ట్రాన్స్ సినిమా తీశాడు మలయాళం. దాని డైరెక్టర్ మలయాళీ ఇస్లామీయుడు అంటే రైటర్ ఎవరో స్క్రీన్ ప్లే రైటర్ క్రైస్టియనే. క్రైస్తవులు జరుగుతున్న లోపాలు ఎండగట్టి తీశారు. దాన్ని ఎవడు బాయ్కట్ చేయాలి అంటే దీన్ని బాయ్కట్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? మిమ్మల్ని దూషించే వారి కోసం తిరిగి దూషించమని కాదు, మిమ్మల్ని తిట్టేవాడిని తిరిగి తిట్టమని కాదు. అసలు సినిమాలు బాయ్కట్ చేయమంటే వీళ్ళందరూ సినిమాలకు వెళ్తున్నారని ఒక విధంగా సంకేతం ఇస్తున్నారు అనమాట. అంటే మనకి ఎందుకంటే ఆడు ఏ సినిమా తీసుకుంటే ఆడు బూతి తీసుకుంటాడో లేదంటే ఇంక హింస తీసుకుంటాడు, మనకి ఎందుకు? దేవుడు ఉన్నాడు కదా, న్యాయంగా తీసి దేవుడికి మనం ఏం చేయాలని అప్పగించలేదా? మనం ప్రార్థన చేయండి. ఏమంటే ఇప్పుడు రోడ్డు ఎక్కిన మాత్రాన వాడు సినిమాలు చూడడం మానేసిన మిగతా వాళ్ళు ఇంకా వ్యతిరేకంగా తీస్తారు సినిమాలు, నానాడు తీస్తారు లేదా? కాబట్టి యేసుక్రీస్తు మంచి సినిమాలు వచ్చి చెడు సినిమాలు వచ్చి యేసుక్రీస్తు గురించి అద్భుతమైన సినిమా వచ్చిందో లేదు? ఏదేది? ద పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అంటే ద సన్ ఆఫ్ గాడ్, నజరేత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎన్ని మూవీస్ ఉన్నాయి, అద్భుతమైన మూవీస్. తెలుగులో కూడా వచ్చింది కరుణామయుడు. అంతేకాదు ఇప్పుడు ఇంకో కొత్త సినిమా కూడా వస్తుంది, పాస్ట్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా. డైరెక్టర్ మెల్ గిబ్సన్ కూడా మరో సినిమా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేసిన దాని గురించి రిసరెక్షన్ పై తీస్తున్నాడు. వ్యతిరేకత ఉంది, మంచిగా ఉందండి. ఆలోచించండి. మనం ఏం చేయాలంటే నీ పాస్ట్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూసి చాలామంది మారారు, అలాంటివి వచ్చేలాగా ప్రార్థించండి. ఇలాంటివి వస్తే మన క్రైస్తవం విడిచిపెడతారు ఎవడైనా? క్రైస్తవునికి వచ్చి నష్టం ఉందా? ఏం లేదు. అలాగే తెలుసు ఎందుకు వీళ్ళు ఎలా తీసారు, ఆ ప్రభుని అలా కించపరుస్తున్నారు అంటారు. కాబట్టి దూషించేవాడిని దూషించినవండి, న్యాయంగా తీర్పు తీర్చి దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? హింసించేవారు హింసించనియండి, బాధ పెట్టినవండి. దేవుడు ఒకరోజు వాళ్ళందరి సంగతి చూస్తున్నాడు కదా. మన పని ఏంటంటే వాళ్ళకి క్షమించడం, ప్రేమించడం. మనం మనుషులుగా ఉన్నాం కదా, మనకున్న బలహీనతలు ఆడుకుంటే వాడికి దెబ్బ పడికే వాడు అలా మాట్లాడుతున్నాడు. వాడికి దెబ్బ పడే రోజు వాడు అసలు ఉన్నాడు భూమి మీద. ఆ రోజు రాకుండా వాడు మార్పు కోసం మనందరం ఏం చేయాలి? అటు తీర్పులోకి వెళ్లకుండా ప్రార్థించండి. అదే ఈరోజు మనం చేస్తున్న ఆధ్యాత్మిక సంబంధమైన పోరాటం. అమ్మ డబ్బులు ఇవ్వకపోతే అమ్మ మీద అరవడం కాదు, అంటే నాన్న డబ్బులు ఇవ్వకపోతే నాన్న మీద అరవడం కాదు. నాన్న అమ్మ మాట వింటే వాళ్ళే మన కష్టాలు కన్నీళ్ళు తీరుస్తారు కదా. అది ప్రేమతో చేసే పోరాటం. అలా చేయండి. క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క క్షమను ద్విగుణీకృతం చేసేలాగిన, అది ప్రపంచానికి బయటపడేలాగిన మన క్రియల్లో దాన్ని చూపించగలిగితే ఈరోజు ఆధ్యాత్మిక పోరాటం ద్వారా అనేక మందిని ఏం చేస్తాం? శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకుని దేవుని రాజ్యానికి నడిపించగలం. అలాంటి గొప్ప కృపను దేవుడు వింటున్న వారికి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న ఎవరికి సహోదరులు ప్రార్థించండి.